ఏనేదమండం బహుశో విభూతం దురాత్మభిః దైత్యవరైః సుఘోషైః నిహత్య దైత్యాన్ సహసా మహారణే సంరక్షితం తం ప్రణమామనిత్యం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే కోరుతున్నాం, ఏనేతమండం బహుశో విభూతం. ఎవరి ద్వారా అయితే ఏన వేద వేదాంత వేద్యేన అస్య లోకస్య సృష్టిస్థితిలయకారకేణ ఏన మహాపురుషేణ విష్ణునా భగవత, ఇంత అర్థం ఉన్నది ఏన అనేటువంటి శబ్దానికి. అటువంటి గొప్పవాడైనటువంటి లోకానికంతటికీ సృష్టిస్థితిలయ కారకుడైనటువంటి వేదాంత వేద్యుడైనటువంటి మహాపురుషుడైనటువంటి భగవంతుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆ మహావిష్ణువు చేత ఏన బహుశో విభూతం, ఈ లోకమంతా కూడా చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది, సృష్టింపబడి ఉన్నది. అయితే దురాత్మభిః దైత్యవరైః సుఘోషైః, అలా భగవంతుడి చేత సృష్టింపబడినటువంటి ఈ లోకము దురాత్మభిః దుర్మార్గుల ద్వారా, దైత్యవరైః రాక్షసుల చేత, సుఘోషైః వారు యొక్క ఘోషణముల ద్వారా, నిహత్య దైత్యాన్ సహసా మహారణే వారి వారి యొక్క వికృత చేష్టల ద్వారా ఈ లోకానికి ఎప్పుడు ఎక్కడ ఏ క్షణము ఏ చోట బాధ కలిగినా కూడా భగవంతుడు వచ్చేశాడు, వారందరినీ కూడా రక్షిస్తున్నాడు అంటున్నారు. దురాత్మభిః దైత్యవరైః సుఘోషైః నిహత్య దైత్యాన్, తాన్ దైత్యాన్ సర్వాన్ నిహత్య వాళ్ళందరినీ కూడా సంహరించి, నిహత్య దైత్యాన్ సహసా మహారణే గొప్పదైనటువంటి సాహసంతో మహారణంలో వారందరినీ దైత్యులని రాక్షసులని సంహరించినటువంటి ఏకైక మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో, ఎవరండి ఆయన? శ్రీమన్నారాయణుడు. ఈ లోకాన్నంతటినీ సృష్టించింది ఆయనే, పాలిస్తున్నది ఆయనే, లయం తీసుకుంటున్నటువంటిది ఆయనే. ఈ లోకంలో ఎక్కడ ఎప్పుడు ధర్మానికి జ్ఞాని కలిగినా కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ వచ్చేసేటువంటి వాడు ఆ గోవిందుడే. అందుకే అంటున్నారు, సహసా మహారణే సంరక్షితం తం ప్రణమామనిత్యం. అలా చేసి ఈ లోకాన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉన్నటువంటి ఆ గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆ గోవిందుడికి మేము సదా సర్వదా నమస్కారం చేస్తున్నాము అంటూ గొప్పదైన శరణాగతిని మనమందరం కూడా ఆచరిస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 7వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష చవితి తిథి. ఈ రోజున చవితి తిథికి అధిదేవత ఎవరు అంటే గణనాథుడు. ఈ రోజున విఘ్న వినాయకుడు యొక్క ఆరాధనం గొప్పదైనటువంటి ఫలాలను మనందరికీ కూడా సకల కార్యములలో నిర్విఘ్నము అనేటువంటి ఫలాన్ని అనుగ్రహిస్తుంది.
అదేవిధంగా ఈ రోజున నక్షత్రం చిత్ర నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత ఎవరు అంటే దేవాధిపతి అయినటువంటి ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క స్మరణము ఈ రోజున ఐశ్వర్యాన్ని, ఐంద్రమైశ్వర్యం అంటారు, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి మోక్షప్రాపకమైనటువంటి ఫలాన్ని మనందరికీ కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి విరచితమైనటువంటి సుప్రభాతంలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశుని యొక్క దివ్య దేవాలయంలో సుప్రభాతం అనేటువంటి ఒక స్తోత్రం పఠించబడుతున్నది. అందులో వేద పండితులందరూ కూడా విశేషంగా జయ విజయుల దగ్గర ఉండి ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు. అర్చకులు, జియంగార్లు, అధికారులందరూ కూడా అక్కడ ఉంటారు. ఈ సుప్రభాతాన్ని ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, భగవంతునికి అర్పిస్తూ ఉంటామో, మనం తెలియని లోకాల్లో ఉంటాం. అంత అద్భుతమైనటువంటి ఆ రచనా సౌందర్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అన్నన్ స్వామివారి దగ్గర ఈ ప్రకారంగా విన్నవిస్తూ ఉన్నారు. శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగా శ్రేయోర్థినో హర విరించి సనంతనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. వెంకటమనేటువంటి పర్వతంలో వేంచేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నటువంటి ఓ స్వామి వెంకటేశ్వర, నీకు సుప్రభాతం. సుప్రభాతాన్ని ఎవరు పలుకుతున్నారు? ఎవరెవరు భగవంతుణ్ణి సేవించుకోవడానికి అక్కడ వచ్చి ద్వారం ముందర నిలిచి ఉన్నారు? మనం మాత్రమా? ప్రజలు మాత్రమా అంటే సమస్త పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, జంతువులు, అదే ప్రకారంగా యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు అందరూ కూడా భగవత్ సేవకై, భగవద్ దర్శనానికై నిలుచుకొని ఉన్నారు. ఇచ్చట ఏ ప్రకారంగా మనం వెళ్ళాలండి? మనం శుచిగా వెళ్ళాలి. శుచి ఎలా వస్తుంది? వాస్తవంగా మానసిక పరిశుద్ధి చాలా ముఖ్యం. బాహ్య పరిశుద్ధి కన్నా కూడా మానసిక పరిశుద్ధి చాలా ముఖ్యం. మనస్సు పరిశుద్ధంగా ఉంటే భగవంతుణ్ణి మనం స్మరించుకోవచ్చు, కీర్తించవచ్చు, దర్శించుకోవచ్చు కూడా. అంచేత తెలవారి మనం లేచి హరి హరి అని చెప్తూ ఉంటామే, కారణమేమి అన్నారు? మనం స్నానం చేసి చెప్తున్నామా అంటే అవసరం లేదు. మన యొక్క మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది.
ఆ చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అంచేత వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధి కలిగిన వారైనా అచ్చట అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని అన్నం స్వామివారు తెలియజేస్తున్నారు. స్వామివారి దివ్య దేవాలయం పక్కన అద్భుతమైనటువంటి పుష్కరిణి విలసిల్లి ఉన్నది. పుష్కరిణిలో స్నానం చెయ్యాలి. పుష్కరిణి అంటే పుష్కరవత్ ఆకృతి అస్తి ఇది పుష్కరిణి అన్నారు. అది స్థలపద్మం, ఒక పద్మాకారంలో ఉంటుంది. అలాగే పుష్కరాణి పద్మాని సంతీతి పుష్కరిణి, అనేక పద్మములకు నిలయంగా ఉండేదాన్ని పుష్కరిణి అంట. తిరుచుకొనూరులో పద్మ పుష్కరిణి అంటే ఆకాశగంగ నుండి 1000 బంగారు పుష్పాలని శ్రీనివాసుడు తెప్పించుకొని ఆ పుష్కరిణిలో వేసి సూర్యుని ద్వారా వికసింపజేసి తన యొక్క తపస్సును కొనసాగించాడు. అందువల్ల పుష్కరిణి అంటేనే మనకు అందరికీ కూడా ఒక ఆనందం కలుగుతుంది. ఇచ్చట ఎటువంటి పుష్కరిణి ఉంది? తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి. అంచేత శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగా అన్నారు. ఇది ఎటువంటి పుష్కరిణి అంటే స్వామినీ చాసౌ పుష్కరిణీ చ స్వామి పుష్కరిణి. లోకల్లో ఉన్నటువంటి పుష్కరిణికి అంతటికీ కూడా తీర్థాలకు నదులకు అంతటికీ కూడా స్వామినిగా ఉన్నది. పుష్కరిణి శబ్దం స్త్రీలింగ శబ్దం, అంచేత దాన్ని స్వామిని అన్నారు. స్వామి అంటే పుల్లింగం, స్వామిని అంటే స్త్రీలింగం. అందువల్ల శ్రీ స్వామి పుష్కరిణిక అన్నప్పుడు అది మాత్రం కాదు, స్వామివారు ఎక్కడైతే ఏ పుష్కరిణిలో అయితే స్నానం చేస్తారో అంటే అవభృత స్నానం, చక్రస్నానం ఎక్కడ జరుగుతుందండి? స్వామి పుష్కరిణిలో జరుగుతుంది. అందువల్ల ఇక్కడ స్వామిని చాసో పుష్కరిణి అంటే స్వామినిగా ఉండి పుష్కరిణిగా ఉన్నటువంటి సాక్షాత్తు స్వామి అయినటువంటి దేవదేవుడు ఏ పుష్కరిణిలో అవభృత స్నానాన్ని నిర్వర్తించుకుంటాడో అటువంటి పుష్కరిణి. భగవంతుడు పరమపదం నుండి ఇక్కడ వేంచేశాడు. ఎక్కడికి వేంచేశాడు? మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అన్న. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు! ఈ కలియుగంలో మనం అందరం కూడా ఈ భూలోకంలో ఉంటున్నాము అంటే భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంతోనే ఉంటున్నాం. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? భగవత్ స్తోత్రాన్ని చేయాలి. ఒక్కసారైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి స్వామి పుష్కరిణిలో మునగాలి. మునిగి స్నానం చేసి ఆ పవిత్రత ఏదైతే ఉందో ఆ పవిత్రతను మనం సంపాదించుకొని తరువాత భగవంతుని సేవించుకోవాలి. అందువల్ల ఎచ్చట దేవాలయాలు ఉన్నా కూడా తప్పకుండా ఎలాగైతే విమానం ఉంటుందో, ఎలాగైతే ధ్వజస్తంభం ఉంటుందో అలాగే పక్కన పుష్కరిణులు ఉంటాయి, కోనేరు జలాశయాలు అన్నీ ఉంటాయి. అది లేకపోతే అది దేవాలయమే కాదట. అంచేత ఇక్కడ స్వామి పుష్కరిణి ఉన్నది. అటువంటి స్వామి పుష్కరిణిలో మునిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆప్లవ నిర్మల అంగాహ బాహ్య పరిశుద్ధిని కలవారి శ్రీనివాసుని దర్శించుకోవడానికి విశేషంగా వెళ్తున్నారు కదా. అందువల్ల ఓ వెంకటేశ్వర, అటువంటి వాళ్ళని నీవు అనుగ్రహించాలి. అటువంటి వాళ్ళందరూ కూడా నీకు సుప్రభాతాన్ని పఠిస్తూ ఉన్నారు కనుక వాళ్ళని అనుగ్రహించడం నీ యొక్క కర్తవ్యమని చక్కగా ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మనం కూడా భగవంతుని ఎదుట భగవంతుని యొక్క దివ్య దేవాలయానికి వెళ్ళి స్వామిని ప్రార్థించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధ
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి బాలకాండ యావత్తు కశ్యప ప్రజాపతి కశ్యప బ్రహ్మ ఒక శ్లోకంలో పేర్కొనడం జరిగిన వెంటనే సప్తర్షులలో రెండవ మహర్షి అయినటువంటి అత్రి మహర్షిని ఆదేశించాడు కశ్యప బ్రహ్మ. తరువాతి వృత్తాంతం అందుకోండి అని. బాలకాండ తరువాత అయోధ్యాకాండ. అయోధ్యాకాండ యావత్తూ చెప్పేశాడు అత్రి మహర్షి. దాస్యామంధరయా దయారహితయా దుర్బోధిత కైకయీ శ్రీరామ ప్రథమాభిషేక సమయే మాతాప్యయాచద్వరౌ భర్తారం భరత ప్రశాస్తు ధరణీం రామో వనం గచ్చతాత్ ఇత్యాకర్ణ్య సచోత్తరం నహి దదౌ దుఃఖేన మూర్ఛాంగతః. అయోధ్యాకాండ యావత్తూ ఏమిటి? వాద సంవాదాలే కదా. శ్రీరామ ప్రథమాభిషేక సమయే ప్రప్రథమంగా శ్రీరామచంద్ర ప్రభువునకు పట్టాభిషేకం చెయ్యాలనే సంకల్పము ఉద్యమము దశరథ మహారాజు గారికి కలిగినప్పుడు ఆ సందడిలో ఉండగా దాస్యామంధరయ దయారహితయ దయాది గుణాలు ఏమీ లేవు ఆ మంధరకు. దుర్బోధిత కైకయి కైకమ్మకు దుర్బోధ చేసింది. ప్రప్రథమంలో కైక అమ్మవారు ఒప్పుకోలేదు. ఆమెకు రాముడంటే ఎంతో అనుబంధం ఉంది. కౌసల్య మహాదేవి కంటే కూడా ఆ అమ్మవారే ఎక్కువ రాముడిని పెంచడం అనుబంధం పెంచుకోవడం జరిగింది. నీ 4 కోసేస్తాను ఇంకొకసారి రాముడి గురించి అలా చెప్పావంటే అని చెప్తుంది. ఎంత చెప్పినా వినకపోయినప్పుడు ఈ మంధర వేసిన ఎత్తు ఏమిటంటే ఆ కైకమ్మను బలవంతంగా చేయబట్టుకొని లాక్కొని వచ్చి కౌసల్యాదేవి మందిరం చూపించిందట. కౌసల్యా గృహసీమలందున అలంకారంబులు ఆనందరేఖా సంపాదిత హాస్యలాస్య రచన కాంతాకృతి ప్రస్ఫుర దాసీ దాసీ జనంబులు బహుళ గోదానాదిక స్వీకృతులు ఇవన్నీ చూపించింది. ఆ సందడంతా ఎందుకు ఆ కౌసల్యాదేవి అంతఃపురంలో అంటే ఆమె రేపటి నుంచి రాజమాత కాబోతూ ఉంది. మహారాజు గారు సింహాసనం అధిష్ఠించారంటే సంప్రదాయం ప్రకారం ఆ రాజుకు జన్మనిచ్చిన తల్లి కొన్ని గౌరవాలు ఉంటాయి. రాజమాత అంటారు. ఆమె రాజమాత అవుతుంది రేపటి నుంచి కౌసల్యాదేవి, నువ్వు కాదు అంటే అక్కడ అసూయ ప్రవేశించింది కైకమ్మకు. ఎప్పుడో ఇచ్చిన 2 వరాలు అడిగింది దశరథ మహారాజు గారు. అలకగుహరం ప్రవేశించింది. ఆ అలకగుహరం ఎందుకు పోయిందో అర్థం కాలేదు దశరథ మహారాజు గారికి. ఉద్వేగంతో వెళ్ళాడు. నీకేం వరం కావాలో చెప్పు అన్నాడు. నిజంగా నేను అడిగిన వరాలు ఇస్తారని సాధించింది కాసేపు. తప్పకుండా ఇస్తా అన్నాడు. ఏ పసికోన మా కులమునేలిడి చిన్నది వెలుగు రాముడు ఆ పాపని మీద ఒట్టిడెదా ప్రాతవరంబులు నాదు ప్రాణరేఖ పరమావధించరిన గండర కత్తెరలైన ఇచ్చెదన్ కోపన కైక రాఘవుని కోవకు మచ్చని చెప్పకుండగన్. మా వంశానికి మచ్చ చెప్పద్దు, సత్యసంధులం మేము, అడుగు. 2 వరాలు అడిగింది. భరత ప్రశాస్తు ధరణీం రామో వనం గచ్చతాత్. శ్రీరామచంద్రుడు నారచీరలు ధరించి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి, వనవాసం చేయాలి. భరతుడి పట్టాభిషేకం జరగాలి. సమాధానం లేదు దశరథ మహారాజు గారు. దుఃఖేన మూర్ఛాంగత. ఆయన మూర్ఛిల్లినాడు పాపం. ఏం చేస్తాడు? రాముడంటే ఆయనకి ఎన్ని పంచప్రాణాలు కదా. విశ్వామిత్ర మహర్షితో పంపడానికే సందేహించాడు ఒకప్పుడు.
వశిష్ఠ మహర్షి చెప్తే పంపించాడు. ఆయన ఎంత భగవంతుడన్నా అయినా కానీ తన బిడ్డే అని ఆయనకు భ్రాంతి. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ, నా రాముడు నా రాముడు నా రాముడు. అలాంటి రాముణ్ణి, అంత సుకుమారుణ్ణి ఎలా అడవులకు పంపడం? ఆయన వల్ల కాలేదు. ఆ వార్త తట్టుకోలేకపోయాడు ఆయన. దుఃఖేన మూర్ఛాంగత అన్నాడు. రాముడు వచ్చాడు, విషయం తెలుసుకున్నాడు, తానే సంసిద్ధమైనాడు. తన చిన్నమ్మకు సాంత్వనం చెప్పాడు. తరుణాళంబుల సూర్యతేజముల సంతానంబు నా ఎందుబోలెను, నా తమ్ముని ఎందును కలవు తల్లి, నేను నా తండ్రి మాటను పాలింతు, అతండు మత్పితృ కిరీటం పెంచి పాలించు. నా తండ్రి మాట నేను పాలిస్తాను, ఈ సామ్రాజ్యం నా తమ్ముడు పాలిస్తాడు. అందులో తేడా ఏముందమ్మా? సూర్యభగవానుని యొక్క కిరణముల వెలుగులు, ఆ జ్ఞానకాంతులు నాలో ఎన్ని ఉన్నాయో నా తమ్ముడు భరతునిలో కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి చూసారా, అంత నిశ్చలుడై నిర్మలుడై ఆయన భగవంతుడు కాబట్టి అలా చెప్పగలిగాడు. మానవ మాత్రుడైతే చెప్తాడా అలాగా? నా అధికారం నాకు ఉండాల్సిందే అంటాడు. అందుకే మహాకవులు కీర్తించారు, రారా రాఘవ జానకీ సహితు నిన్ రాజ్యాసనాసీను కన్నారంగాంచి సుఖింతునంచు జనకుండన్నన్, వనీవాటికిన్ పోరాయన్నను నిర్వికారమతి సమ్మోద ప్రసన్నాత్ముడు ఏ వీరుండు, ఆ రఘువంశ రాముడు కృపన్ వీక్షించి మమ్మేలుతన్. ఎటువంటి మనోవకారములు లేకుండా ఉన్నటువంటి సకల సద్గుణాభిరాముడైనటువంటి కృప మనకు కావాలి. అలా చెప్పే కాండ అయోధ్యాకాండ. ఈ అయోధ్యాకాండ సమస్తము కూడా అత్రి మహర్షి చెప్పేశాడండి. రెండో కాండ బాలకాండ కశ్యపుడు చెప్పాడు. అత్రి మహర్షి రెండవ కాండ అయోధ్యాకాండ పేర్కొన్నాడు. ఆ అయోధ్యాకాండలో మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటంటే, శ్రీరామచంద్ర ప్రభువు కేవలం బాహిరమైనటువంటి సామ్రాజ్య భోగభాగ్యాలు ఆశించి అవతరించలేదు. ఆపదాం అభార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అది కదా రామావతార ప్రయోజనం. కాబట్టి ఆ ప్రభువు మానవ మాతృడు తన కోసం పట్టాభిషేకం సంకల్పించినా తాను సంకల్పించలేదు మనస్సులో. తనకెప్పుడో తాను అనుకున్న ముహూర్తం మరొకటుంది. ఆ ముహూర్తం ప్రకారం తాను పట్టాభిషేకం చేసుకుంటాడు. అంతవరకు ధర్మరక్షణ చేయాలి, దుష్టశిక్షణ చేయాలి, శిష్టరక్షణ చేయాలి. తన కర్తవ్యం ఏమిటో ఆ అవతారంలో తనకు తెలుసు కాబట్టి తనకు తానై సంసిద్ధుడై తండ్రిని ఓదార్చాడు, పిన్నమ్మను ఓదార్చాడు, తల్లిని ఓదార్చాడు, అరణ్యవాసానికి సిద్ధమైనాడు అన్న పరమసత్యం కలిగినటువంటి ఆ అయోధ్యాకాండను అత్రి మహర్షుల వారు పేర్కొన్నారు.